హాయ్ హాయ్ అండి. అమ్మ చేతి వంట సత్య ఛానల్కి స్వాగతం అండి. సత్య టెర్రస్ గార్డెన్ ఛానల్ ఉంది కదండి నాకు. అలాగే ఇది అమ్మ చేతి వంట సత్య అని వేరే ఛానల్ కుకింగ్ ఛానల్ లాగా ఒక ఛానల్ క్రియేట్ చేశానండి. ఆ ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను, చూడండి. నేను చేసే పద్ధతి నచ్చితే మీకు చక్కగా చూసి అలా నేర్చుకోవచ్చండి. ఈజీ వేలో నేను చేస్తుంటాను. చిన్నపిల్లలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అందుకని మీకు ఈ చికెన్ కర్రీ షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, అరకిలో చికెన్కి 4 నీరులు, 2 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క పేస్ట్ చేశానండి. కొందరు ఆనియన్స్ ముక్కలు వేస్తారు, కానీ నాకు పేస్ట్ చేసి వేసుకోవటమే నాకు ఇష్టము. టేస్ట్గా ఉంటుంది, అది బాగుంటుందండి. అలా పేస్ట్ చేసి ఇవ్వండి, ఒక 3 పచ్చిమిర్చీలు కూడా ఆయిల్లో వేసుకొని అవి వేగాక ఆనియన్ పేస్టు, నీరుల్లి, ఆనియన్, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసాను. అది వేగుతుందండి. అందులో ఆ ఉల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చక్కగా కొద్దిగా ఆయిల్ తేలాక అప్పుడు చికెన్ వేసి అందులో చికెను మళ్ళీ కాసేపు వేగనివ్వాలండి. చికెన్లో వాటర్ దిగి చక్కగా పోయే వరకు 1 స్పూన్ సాల్టు, కొంచెం మిడిల్ సైజ్ స్పూన్ సాల్టు, 1 స్పూను పసుపు వేసి వేయిస్తున్నాను. అలా వేగాక అందులో చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు కారం వేసుకోవాలండి. అదే స్పూన్తో 1 స్పూన్ కారం సరిపోద్ది. ఒక 3 పచ్చిమిర్చి వేసాను కదా, అరకిలో కదా చికెను, అందుకు అలా వేసుకొని అందులో చికెను మళ్ళీ కారం వేసాక కూడా కాసేపు వేగనివ్వాలండి. అలా వేగిన చికెను బాగా ఉప్పు కారం పడుతుందండి. సిమ్లోనే వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేయిస్తాను. ఓన్లీ ఆనియన్ పేస్ట్ హైలో వేయించి అందులో చికెన్ వేసాక సిమ్లోనే పెట్టేయాలి. సిమ్లో పెట్టి నేను వేయించాను, చూడండి. ఇగోండి చికెన్ కూడా ఇలా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. మరి హైలో వేయిస్తే చికెన్ బాగోదండి. ఎప్పుడు అది తొందరపడి హైలో మాత్రం ఎన్వీసు ఫిష్ ఒక్కటికే హైలో మంట ఉండాలి, కానీ చికెను మటన్కి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా వేయిస్తేనే చక్కగాను బాగా వేగుతుంది, ఎటువంటి స్మెల్ రాదు. ఇదిగోండి, అలా చూసారా, ఇలా వేగాలండి. అలాగే కొంచెం ఓపికగానే సిమ్లో అయితే కొంచెం టైం పడుతుంది, కానీ మూత పెట్టేసి మనం ఇటు అటు ఇంకో పని చూసుకోవాలన్నా చూడొచ్చు. అంతేగాని హైలో పెట్టి హడావుడిగా చేసేస్తే ఇది టేస్ట్ బాగోదండి. బాగా ఏదన్నా పని రుజువుగా ఉండాలంటే మటన్ చికెన్ సిమ్లోనే వేయించుకోవాలి. హైలో చేస్తే అది టేస్ట్ బాగోదు. తప్పనిసరిగా ఇలాగైతే చూడండి, నేను చేసే పద్ధతిలో చేసుకోండి. చాలా క్వాంటిటీస్ చెప్పాను కదా, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ సిమ్లో కొద్దిగా మూత పెట్టి వేయించుకున్న కారం వేసాక మళ్ళీ కాసేపు వేగాక వాటర్ వేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది సిమ్లో. అలా సిమ్లో ఉడికిన తర్వాత లాస్ట్ని దింపే ముందు కొత్తిమీరను, గరం మసాలా పౌడరు వేసుకొని మనం దించుకోవాలి. అలా దించుకున్నాక ఇగోండి, చూడండి, ఇది అమ్మ చేతి వంట సత్య ఛానల్ కదండి. అలాగే సత్య టెర్రస్ గార్డెన్ ఛానల్ కూడా చూడండి. 2 ఛానల్స్ చూడండి. ఈ 2 ఛానల్స్లో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి. తప్పనిసరిగా మీకు నేను చేసే పద్ధతి నచ్చితే లైక్ చేయండి. మా తీపి ఊరగాయ వీడియోస్ చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళైతే తీపి ఊరగాయ చాలా కరెక్ట్గా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. ఆ తీపి ఊరగాయ వీడియో చూడండి. ఇంకా ఎండలు ఉన్నాయి, మామిడికాయలు కూడా ఉన్నాయి కదా, చక్కగా 10 కాయలు తెచ్చి నేను చేసే పద్ధతిలో తీపి ఊరగాయ చేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
తీపి ఊరగాయ కూడా నేను చేసే పద్ధతి చాలా బాగుంది, కరెక్ట్గా ఉందండి. నేను చెప్పాను కదా, ఓ 4 రోజులు ముక్కలు ఊరనిచ్చి ఆ తర్వాత వేరువేరుగా ఎండబెట్టుకోవచ్చు అని. ఇవ్వండి, చికెన్ వేగిపోయింది కదా, వాటర్ వేసేస్తున్నాను. ఒక అరకిలోకే నేను ఇప్పుడు మీకు కొలతలు చూపించాను. అలాగే కేజీ అయితే 2 స్పూన్లు, కొంచెం మిడిల్ సైజు స్పూన్లు ఉండాలి, మరి చిన్నవి కాకుండా. ఆ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం కిలోకి అయితే. దీనికి ఇప్పుడు అరకిలో కాబట్టి నేను కిలో ఒక స్పూన్టే వేసాను, కొంచెం మిడిల్ సైజ్. బాగా అండి, నేను చెప్పే విధానం